చూడండి, మొత్తము లెఫ్ట్ పార్టీస్ కాదు, వెల్ మీనింగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ జల్ జంగల్ జమీన్ది చాలా పెద్ద ఇష్యూ. అది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ మావోయిస్ట్ నక్సలైట్స్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఈ విషయంలో వాళ్ళు వైఖరి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే త్రూ డైలాగ్ అండ్ త్రూ నెగోసియేషన్ సంప్రదింపులు చేస్తే అయితే ఈవెన్ దే దెమ్సెల్వ్స్ ఆర్ రెడీ. మావోయిస్ట్ ఇప్పటి వరకు వాళ్ళు నో క్వశ్చన్ నో కాంప్రమైజ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు డైలాగ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వైఖరి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 22 ఏప్రిల్ ఈ పీస్ డైలాగ్ కమిటీ ఏర్పడిందండి. చాలా ప్రొఫెసర్స్ ఉన్నారు, మన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉన్నారు, ఇంకా జర్నలిస్ట్ మన పార్టీ తరఫున కె ప్రతాప్ రెడ్డి గారు పాల్గొన్నారు. సో ఈ విషయంలో కూడా మేము అదే చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమైన విషయం, చాలా దశాబ్దాల నుంచి నడుస్తుంది. సో ఈ విషయంలో మీరు జస్ట్ త్రూ రైఫుల్ ఆర్ త్రూ ఈ అనిహిలేషన్ అంటే కుదరదు. సో వెన్ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్, సో ఈ విషయంలో ఎందుకంటే ఇది పెద్ద సోషో ఎకనామిక్, ఇట్ ఈస్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఆర్ స్ట్రాటజిక్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే రకంగా ఆలోచన చేస్తుంది. సో ఈ విషయంలో వాళ్ళు ముందుకు వచ్చి ఈ సంప్రదింపులు లేకుంటే డైలాగ్ చేసి ఎట్లా హౌ బెస్ట్ దిస్ Adivasis will get proper justice, because Maoists, they are fighting for their land rights and jal jungle zameen. So they are being displaced from the land by corporate houses. So ఈ విషయంలో వాళ్ళు జెన్యూన్ రిప్రజెంటేషన్ కి ఆలోచన చేసి వాట్ బెస్ట్ యాక్షన్ దే కెన్ టేక్, దే మస్ట్ అండర్స్టాండ్. సో మన కేంద్ర ప్రభుత్వం వైఖరి చూస్తే అనుకూలంగా లేదు. So we all should civil society మనం ఒత్తిడి పెట్టి గవర్నమెంట్ కి ఇది వాళ్ళకి అదీస్ పాషా గారు ప్రస్తుతం మనం ఏదున్నదో బ్రహ్మాండమైన ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అనేక పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా దిగి రావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆదివాసీలకు సంబంధించింది అక్కడ ఏదన్నా ఒక ఆకు కూడా తీయాలంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన వారి నుంచి ఎవరైతే ఉన్నదో వాళ్ళ అంగీకారం తెలిసిన తర్వాతనే అక్కడ ఏదైనా చర్యలు చేయాలి. కానీ ఈరోజు ఆదివాసీలనే తన గ్రామాలన్నీ తన ఇండ్ల నుంచి బయటికి రాకుండా కేంద్ర బలగాలు వారిని అక్కడనే కట్టుదిట్టంగా చేసేసి చుట్టుముట్టుతున్నాయి, వారిని డిస్ప్లేస్మెంట్ చేస్తున్నది. అయితే ఈ విషయంపై ఇప్పుడు ఈ ఏదైతే సరి అయిన పద్ధతిలో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో ప్రెషర్ చేయలేకపోతున్నాయి అనే ఒక వాదన వస్తున్నది. ఈ విషయంపై మీరేమంటారండి? ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రపతి గారు ముర్ము గారు సైతం ఆదివాసీయే కదా, ఆమె ఎందుకు ఈ విధంగా స్పందిస్తలేరు అని మనం ఇది చేయొచ్చు సార్. దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఉందిలేండి, ఇది మొత్తం పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిఫరెన్సెస్, ఎందుకంటే ఇది పెద్ద నేషనల్ ఇష్యూ ఇది. సో నేషనల్ ఇష్యూ ఇంకా ఆదివాసీస్ గురించి అక్కడ వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ నుంచి డిస్ప్లేస్ చేసి ల్యాండ్స్ మొత్తం ఈ కార్పొరేట్ హౌసెస్ కి పూర్తి సపోర్ట్ ఈ కేంద్ర ప్రభుత్వం చేసి ఇప్పుడు వాళ్ళు ఈ ఒత్తిడి పెడుతున్నారు. సో wisdom should prevail upon them. Article 21 చేసిన రైట్ టు లైఫ్ ప్రతి వాళ్ళకి ఉంది. సో దే ఆర్ నాట్ కేరింగ్ to take into consideration this aspect. So ultimately